వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో డ్రోన్ సిటీ, ట్విన్ స్పేస్ సిటీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓర్వకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తామని వెల్లడి. ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీర్ణావస్థలోని ఆలయాలకు పునర్జీవం కల్పించనున్నట్లు వెల్లడి. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. డ్రోన్ స్పేస్ సిటీలకు శంకుస్థాపన చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. సాంకేతికతలో ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ ను అందిపుచ్చుకోవడంలో మేం ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీని జనవరిలో ప్రారంభించబోతున్నామని అన్నారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులతో మరో ముందడుగు వేశామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అంతరిక్ష రంగాల్లో చారిత్రాత్మకంగా ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారి ఏర్పాటు కానున్న డ్రోన్ సిటీ, ట్విన్ స్పేస్ సిటీస్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ టాక్సీలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఇందుకు అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తే వీటిని మరింత వేగంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. As the Honorable Minister has rightly mentioned, it is a historical day. Government of India is announcing some program. We are adopting first mover advantage. That is our Honorable Prime Minister has announced quantum mission. Immediately, I brought quantum computer first in India, that to Amaravati. January, we are going to operate quantum computer in Amaravati. Honorable Prime Minister has announced green hydrogen mission. Now, for green hydrogen mission, we declared green hydrogen valley, that is Andhra Pradesh. 500 gigawatts country is going to produce. In that 160 gigawatts of green energy from Andhra Pradesh. Now, because of green energy, data centers are coming. AI is coming. It is a excellent ecosystem we are creating. High level powerful ministers. One is Investment Minister Piyush Goyal, Civil Aviation Ram Mohan Naidu. I am asking them to give me permission to launch drone cars or taxis within 2 years' time. That has to be done. That is a game changer. To lay the road, it will be very costly. To use drone, lot of space. Even civil aviation had a problem how to regulate. I told him, their department, you are regulating as on today, how you are regulating flights? Air traffic controller. You put drone control, traffic controller, they will regulate every drone, routes, everything. We are ready to launch that. That is what I told him. Now they are convinced. But execution is important. I am very happy today. You name any technology has to be in Andhra Pradesh. All high-tech. Either drone technology, satellite, quantum computers. America is having Silicon Valley. We will have Quantum Valley. That is the speed we have to move forward. And also, electronics. We have to mobilize so many electronic devices. We will go IoT, sensors, cell phones, everything. We will move in that direction. తన నియోజకవర్గమైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేగవంతం చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శక్తిపీఠం, శ్రీ పురుహుతి అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద, శ్రీ వల్లభ పీఠం వంటి ప్రఖ్యాత ఆలయాలున్న పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.
పిఠాపురంలోని 19 ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి 20 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దేవాదాయ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను గుర్తించామని, వాటిని పునరుజ్జీవం కల్పించేందుకు అవసరమైన నిధులను దేవాదాయ శాఖ సమకూరుస్తుందని వివరించారు. 19 ఆలయాల అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని, మ్యాచింగ్ గ్రాంట్తో ఈ నిధులను కేటాయిస్తారని తెలిపారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ చిలాయ్ సాకి జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. వ్యవసాయం, పట్టణ, నీటి అవసరాలకు జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలిసి ట్రోపికల్ వాటర్ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖ వేదికగా జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ చిలాయ్ సాకి జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం జేమ్స్ కుక్ యూనివర్సిటీ సింగపూర్ క్యాంప్ అగ్నేషియా భారతీయ విద్యార్థులకు సేవలందిస్తోందని, ఆంధ్రప్రదేశ్ యువత కోసం పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సస్టైనబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 1057 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉందని, ఫిషింగ్, ఆక్వాకల్చర్, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై, మ్యారిటైమ్ తీర ప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలన్నారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ట్రోపికల్ వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ, పాలసీ, రీసెర్చ్కి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయం, పట్టణ, నీటి అవసరాలకు జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలిసి ట్రోపికల్ వాటర్ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీహార్లో ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వల్లనే బీహార్లో అత్యధిక మెజారిటీ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధమైన ఎగ్జిట్ పోల్స్ ను ఇక ముందు కూడా ప్రజలకు అందజేయాలని కోరారు. స్మార్ట్ పోల్ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ నిర్వాహకులు నూకల శ్రీనివాసరావు, నూకల నాగేశ్వరరావు, రత్న సతీష్ పాల్గొనగా, ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా బీహార్లో తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా స్మార్ట్ పోల్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వమైన ఫలితాలను ఇచ్చాయన్నారు. ఇక ముందు కూడా ఇటువంటి ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ను ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, తమ సంస్థకు ఉన్న ఆర్థిక పరమైన పరిమితులు దృష్ట్యా అతి తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ శాంపిల్స్ సేకరించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామన్నారు. అందువలనే యాక్యురేట్ ఫలితాలు వచ్చాయన్నారు. పోలింగ్ బూత్ కి మనం 10 శాంపిల్స్ చొప్పున 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశామండి. తర్వాత మనము నవంబర్ 1, 2, 3 తారీఖుల్లో సర్వే చేశాము. అప్పుడు కూడా సేమ్ 407 పోలింగ్ బూత్లు కవర్ చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్కి సుమారుగా 10 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. అలాగే నవంబర్ 7, 8, 9 తారీఖుల్లో సేమ్ 3వ విడత సర్వే చేశాము. ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఇలాగే సేమ్ 10 శాంపిల్స్ లెక్కన 4070 శాంపిల్స్ కలెక్ట్ చేశాము. మేము డోర్ టు డోర్ మేము సర్వే చేశామండి. ఈ డోర్ టు డోర్ చేసినప్పుడు కూడా మేము ఆడవారిని 50%, మగవారిని 50% శాంపిల్స్ వేసి కలెక్ట్ చేశాము. అందువల్లే మేము తీసుకున్న ప్రణాళిక ప్రకారం యాక్యురేటెడ్గా రావడానికి ప్రధాన కారణము. మేము గత 3 దశాబ్దాలుగా పొలిటికల్ రీసెర్చ్లో ఉన్నామండి. 1994 నుంచి సర్వేలు మేము చేస్తున్నాము. మొన్న ఇక్కడ జూబ్లీహిల్స్లో మేము చేసిన సర్వేల్లో 7 డివిజన్లో మేము సర్వే చేశాము. దాంట్లో మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా గెలుస్తుందనేది మా రిపోర్ట్లో తేలిందని. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, గత 2 సార్లుగా నవీన్ యాదవ్ గారు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం, దానివల్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. అతను యువకుడు, విద్యావంతుడు, ప్లస్ అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడండి. ఈ కారణాల చేత ప్లస్ అంతకుముందు ఎంఐఎం తరపున పోటీ చేసినప్పుడు తక్కువ మెజార్టీతో 16,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ యొక్క ముస్లిం కమ్యూనిటీలో కూడా ఇతను మంచి పేరు ఉండటం వల్ల కూడా ఈ మంచి మెజార్టీ రావడానికి కారణమైందండి. దాంతోపాటు ఇతను బీసీ సామాజిక వర్గానికి చెందడం వల్ల బీసీ ఓటింగ్ అక్కడ 1,60,000 దాకా ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయింది. అదేవిధంగా అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయిందండి. ఎంఐఎం సపోర్ట్ చాలా ఉండటం, ఎంఐఎంతో సద్దుదంబాలు కలిగి ఉండటం ఇతనికి, దానివల్ల మంచి మెజార్టీ రావడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సునీత గారికి అంత సానుభూతి వర్కౌట్ అవ్వకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి మంచి ఇదైంది.
ఆ నియోజకవర్గంలో ఎక్కువగా బస్తీలో ఉండటం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకుంటే వెంటనే మన దగ్గరికి మగ వ్యక్తి అయితే రాగలుగుతాడనే ఉద్దేశంతో కూడా జనాలు కొంత కాంగ్రెస్ వేయడం జరిగింది. ఈ కారణాల చేత కాంగ్రెస్ ఇక్కడ మంచి మెజార్టీ సాధించింది. అన్ని డివిజన్లోనూ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఒక షేక్పేటలో మాత్రమే నువ్వు అన్నట్టు జరిగింది. మిగతా అన్ని చాట కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధించి 24,000 పైచిలుకు మెజార్టీ సాధించడం జరిగింది. దీనివలన కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ సాధించింది. అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగింది. బీఆర్ఎస్ మంచిగా ప్రచారం చేసినప్పటికీ లాస్ట్ 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కన్నా విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగిందండి. స్మార్ట్ పోల్ సర్వే సంస్థ ఏదైతే ఉందో గత అనేక సంవత్సరాలుగా ఎన్నికల అయిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ అందిస్తున్న నేపథ్యంలో ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చే రిజల్ట్స్కి దగ్గరగా ఉంటున్న నేపథ్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమికే పెద్ద ఎత్తున ప్రజలకు పట్టం కట్టబెట్టబోతా ఉన్నారని చెప్పిన నేపథ్యం. అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు అనేక అపోహలు ఎన్నికలైనంతరం సర్వేల్లోని చెప్పిన నేపథ్యంలో కొన్ని చాణక్య లాంటి సర్వేలో లేదా స్మార్ట్ పోల్ సర్వే సంస్థ సోదరులు నూకల శ్రీనివాస్ గారు, నూకల నాగేశ్వరరావు గారు, సతీష్ గారు ఏదైతే ఇందాక మాట్లాడి చెప్పడం జరిగిందో దగ్గరగా దాదాపు 153 నుంచి 163 సీట్లు ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నారని చెప్పి ఈ యొక్క సర్వే ఏదైతే గత 3 రోజుల కిందట ఎన్నికలు పూర్తయిన అనంతరం హైదరాబాద్లోని తెలంగాణలోని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నేపథ్యం నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్మించాలంటే బడా బాబులో పెద్ద పెద్ద సంస్థలో లేకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మందిని ప్రజల్లో తిప్పి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ రిజల్ట్స్ తారుమారై రాంగు డిసిషన్లు ఇస్తున్న తీరు మనం చూడడం జరిగింది. ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగి పుస్తక పఠనం తగ్గిపోతున్న దృష్ట్యా దీనిని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గ్రంథాలయాలు పుస్తకాలు జ్ఞానాన్ని పెంచి వ్యక్తిత్వ వికాసాన్ని అందించి మెరుగైన జీవితాని కోసం సహాయపడతాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో గల చిత్తరంజన్ లైబ్రరీలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ వారోత్సవాలను ప్రారంభించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకలలో రకరకాల వేషధారణలో పిల్లలను అలరించగా వారికి ఎమ్మెల్యే బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ గ్రంథాలయాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ప్రజలలో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించడమేనని అన్నారు. ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగి పుస్తక పఠనం తగ్గిపోతున్న దృష్ట్యా దీనిని మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, పుస్తకాలు జ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని అందించే మెరుగైన జీవితానికి ఎలా సహాయపడతాయని తెలిపారు. గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగా వారం రోజుల పాటు పుస్తక ప్రదర్శనలు, రచయితలతో సమావేశాలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. బాలల దినోత్సవం అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయ వారోత్సవాల్ని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రంథాలయాల్లో బాలల దినోత్సవం వైభవంగా చేస్తూ బాలలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అట్లాగే గ్రంథాలయాలతో అన్ని రకాల బుక్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకి చదవటం మీద ఇంట్రెస్ట్ కలిగించేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ చదవటం అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, వీడియోలు ఇవి చూస్తున్నారు, కానీ పుస్తక పఠనం అనేది తగ్గింది. దాన్ని మన అందరం కూడా బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా పుస్తక పఠనం అనేది జీవితాన్నే మార్చేసే పరిస్థితి. మన జీవితాన్ని మనం మెరుగైన రీతిలో తీర్చిదిద్దుకోవడానికి చరిత్రకారుల చరిత్ర చదవాలి, మేధావుల చరిత్ర చదవాలి, సక్సెస్ స్టోరీలు తెలుసుకోవాలి. చదువు ద్వారా మన మైండ్లోకి ఎక్కించుకొని విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి
టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, గ్రంథాలయాల్ని మళ్ళా పూర్వ వైభోగం తీసుకోవాలి. ఒక 30-40 సంవత్సరాల కిందట ప్రజలకి ఈ టెక్నాలజీ లేనటువంటి సమయంలో గ్రంథాలయాలే అన్ని రకాలుగా స్వాతంత్ర పోరాటం గానించి గ్రంథాలయాలు వహించినటువంటి భూమిక ఎవరు కూడా మర్చిపోలేనిది. కానీ ఈ యుగం టెక్నాలజీ యుగం వచ్చింది. అందరూ స్మార్ట్ ఫోన్లో చూస్తారు. స్మార్ట్ ఫోన్ చూస్తాం తప్పు కాదు, కానీ బట్ పఠనం అనేది, పుస్తక పఠనం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇవాళ మళ్ళీ గ్రంథాలయాలకి పూర్వ వైభోగం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ ఉంది. దానికోసం పెద్ద ఎత్తున వారోత్సవాలను పెట్టాం. వారం రోజులు నిత్యం కార్యక్రమాలు జరిగేటట్టుగా చేస్తున్నాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. విద్యార్థులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు కోరినటువంటి పుస్తకాలని, అది చదువుకు సంబంధించవచ్చు, చరిత్రకు సంబంధించవచ్చు, దేశ చరిత్ర, స్వతంత్ర సమరయోధుల చరిత్ర, విజ్ఞానం చరిత్ర, అన్నిటికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా పెడతామని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా పిల్లలకి ఈ ప్రభుత్వం బంగారు బాట వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. తల్లికి వందనం పేరు మీద డబ్బులు ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా భోజనం, అలాగే బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాము, షూస్ అన్నీ కూడా ఇచ్చి పిల్లల చదువుకి, పేదల పిల్లల చదువుకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాల్సిందని, సాంకేతిక కారణాలతో 4వ స్థానానికి పరిమితం అయిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని యార్లగడ్డ కితాబిచ్చారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలపై నియమించిన కమిటీ సత్వరమే పని ప్రారంభించాలని సూచించారు. గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యల పరిష్కారంలో నియోజకవర్గంలోని అధికారులు సక్రమంగా పనిచేయడం వల్లే 4వ స్థానం సాధ్యమైందని ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. గన్నవరం నియోజకవర్గంలో మొదటిసారి నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో 1500 అర్జీలు రాగా, తదుపరి 450 అర్జీలు రాగా, ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో 145 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఈ విధంగా ప్రజల నుంచి అర్జీలు తగ్గుతుండటాన్ని బట్టి చూస్తే సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉన్నట్లు భావించాలన్నారు. నిధులతో సంబంధం లేని అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తేనే గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న అర్జీలను ఆన్లైన్ చేస్తున్నామని, వీటిపై ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తుందని, ప్రతి అర్జీదారునికి ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో సరైన మీటింగ్ హాల్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని, మీటింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గ్రీవియన్స్ డే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలకు సంబంధించి గన్నవరం ఎంపీడీ ఆఫీస్లో, స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, అలాగే యంగ్ ప్రెస్ రాజేష్ కూడా వచ్చిన పరిస్థితి. అధికారులందరూ హాజరయ్యారు. దాదాపు 145 మంది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ గ్రీవియన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ రాష్ట్రంలో ప్రజెంట్ సినారియోలో 4వ స్థానంలో గన్నవరం నియోజకవర్గం పీజీఆర్ఎస్లో ఉంది. ఫస్ట్ సర్వేపల్లి ఉంటే, సెకండ్, థర్డ్ వేరే కాన్స్టిట్యూన్సీలు ఉంటే, 4వది మన ప్లేస్ ఉంది. మనది 1630 గ్రీవియన్స్లు శాసనసభ్యులకి లాగిన్ ఇవ్వక ముందే మనం గ్రీవియన్స్ డే ఏర్పాటు చేసిన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడైన నెలకే ఎస్ఎం కన్వెన్షన్లో పెట్టాము. ఆ 1630 గ్రీవియన్స్లు ఎంఆర్ఓ లాగిన్లో ఉండటం వల్ల మనం 4వ స్థానంలో ఉన్నాం. అదే వాటిని యాడ్ చేయమని చెప్పాం. అది కనుక యాడ్ చేస్తే గన్నవరం నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దానికి నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరినీ అభినందిస్తూ, అలాగే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మొట్టమొదటిసారిగా ఆడిట్ చేసాం పీసీఆర్ఎస్ మీద. అసలు అధికారులు ఎలా చేస్తున్నారు, వాళ్ళు గౌరవం ఇస్తున్నారా ఇవ్వట్లేదా, గ్రీవియన్స్లు అడ్రస్ చేయగలని, బడ్జెట్ రిలేటెడ్ కానీ, డబ్బులు సమస్య లేని గ్రీవియన్స్లను అడ్రస్ చేస్తున్నారా లేదా అనేది కానీ, అలాగే ఈ మిగతా ఇష్యూల మీద చర్చించాం. వాళ్ళని అధికారులు బాగా చేశారని నేను బలంగా నమ్ముతాను.
చెబుతున్నా. I appreciate each and every officer who are working here in the constituency. Because of them only we are in the first place in Andhra Pradesh. టెక్నికల్గా 4వ ప్లేస్లో ఉన్న వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ ఉంది. అలాగే మండల వైజ్ కూడా గ్రీవియన్స్ పెట్టాం. బాపులపాడు స్కూల్లో కానీ, గన్నవరం బాలికల పాఠశాలలో కానీ, విజయవాడ రూరల్ మండలంలో AP6 దాంట్లో రాబోయే కాలంలో ఎన్ని అంతకు ముందే పెట్టాం మనం. అన్ని వాటి వల్ల దాదాపు 6,917 PGRS అప్లికేషన్లు అధికారులకు కానీ, లేకపోతే నా కార్యాలయం నుంచి పంపించినవి కానీ, MROలకు కానీ, డైరెక్ట్గా వాళ్ళకి ఎన్ని కానీ 6,917 ఎంత ఉన్నాయి సుమారు. అలాగే ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే PGRS సైట్లో ఏమున్నాయో చూసుకోమని అధికారులకు చెప్పా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే అధికారులు పనిచేస్తేనే చేయగలం. వీళ్ళు నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకా మరింత ఉత్సాహంతో పనిచేస్తే ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్గలం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ముక్కోణపు అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టడం అంటే ఒక రాష్ట్రంలో పెట్టడం కాదని, మైండ్ సెట్ పై పెట్టడం వంటిదని ఆయన అభివర్ణించారు. విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఇక్కడ జరిగే ప్రతి అవగాహన ఒప్పందం ఒక విజయగాథగా మారుతుందన్నారు. సమయమే చివరికి అసలైన ధనంగా నిలుస్తుందన్నారు. ఏపీ ప్రజలు కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారని, అందుకే వారిని విజయాలు సొంతం అవుతున్నాయని అన్నారు. దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని, యూనిటీ, క్లారిటీతో పరిపాలన జరుగుతోందని చెప్పారు. ఏపీలో ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఇలా అనేకం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. A leader who reflects the voice and hope of the people. And overarching all of this is the guiding vision of our Honorable Prime Minister Shri Narendra Modi ji, a leader who has redefined how the world perceives India. The most popular leader with a strong and decisive leadership and with clarity on conviction on how India should be viewed by the 2047. Viksit Bharat 2047 is not a challenge before the country, but it is unlimited amount of opportunities that are there with us. And today Andhra Pradesh is reaping out all the opportunities that are presented in front of us. That is the power of double engine Sarkar. When the state government and central government with unity and clarity and conviction, they all come together, the strength that is shown today in the Andhra Pradesh. Friends, when you invest in Andhra Pradesh, you're not just investing in a state, but you're investing in a mindset of speed where approvals move faster than ambitions, a mindset of trust where policy doesn't change with politics but with purpose, and a mindset of excellence where we don't compete with other states, we compete with the world. And this mindset isn't just philosophy, it is performance driven. Because in Andhra Pradesh, we don't announce intentions, we announce outcomes. In the last few months alone, we have moved faster than most economy moves in years, cleared major infrastructure projects worth thousands of crores from Bhogapuram International Airport to Amaravati Capital Works, launched digital single window systems that reduce approvals from 90 days to under 21 days, and also fast-tracked many projects which are not only for what is for the future, but which are going to be the game changers for the future technologies. And we have all heard of ease of doing business, but in AP we are going one step further and we have made it the speed of doing business. And today into global's economy, we all know that time is the ultimate currency, and which is why AP is stressing upon the time. But friends, here when we all meet, speed is also nothing without the soul. And the soul today is its people, the Andhra's people and the people of the country who are hardworking, humble and hungry to grow. So this is a great opportunity for all of us here to invest in Andhra Pradesh and to take this great nation forward. And it comes to aviation also, we have been doing great things. And in fact, the foundation has been laid 11 years before by our Honorable Prime Minister Narendra Modi ji. And today we are the 3rd largest domestic aviation market in the world. Every 50 days we are opening a new airport, which is unprecedented anywhere in the globe. And that is the kind of success we have achieved in terms of building up of airports, the passenger capacity and many other verticals in aviation. And today Andhra is taking it one step further, creating a logistics hub, creating an aviation hub.
That is why with the existing 7 airports, we are planning to create 7 more airports. We have 4 flight training organizations coming in the state. We have MRO ecosystem coming in Visakhapatnam. We have aviation skilling university coming in Visakhapatnam. And we are expanding the drone sector and creating a drone city. And aerospace and aircraft manufacturing also, we are trying to drive it in a big way in the country. And these, you feel that we have our hands full, but our Honorable Chief Minister is so far advanced that he's not happy with the content that we have today. He's always driving for something more, new inventions to come in, and I'm very happy to see this kind of innovation being the birthplace of Andhra Pradesh and the drive that is here. అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమన్వయం చేస్తూ పేద ప్రజలను సంతోషంగా ఉంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తాము అధికారంలోకి వచ్చినాక 17 నెలల కాలంలో సుమారు 300 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 57వ డివిజన్లోని కొత్త రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ పక్కన 1,98,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా నిధులతో రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఒక్క 57వ డివిజన్లోనే ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా తాజాగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయల పనులు ప్రారంభించామని తెలిపారు. బుడమేరుకు ఆనుకొని ఉన్న ఈ డివిజన్లో వరదల సమస్యను శాశ్వతంగా పరిరక్షించడానికి వెలగలేరు నుండి కృష్ణానదిలోకి నీటిని మళ్లించడం, గండ్ల పూడ్చడం వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా 300 కోట్ల రూపాయల నిధులు రానున్నాయని, వాటితో ప్రధాన డ్రైన్ల పనులను పూర్తి చేయనున్నామని తెలిపారు. అలాగే కేంద్రం నుంచి ఆర్యూబీ, ఆర్ఓబీ పనులను కూడా మంజూరు చేయించనున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ పేద ప్రజలను సంతోషంగా ఉంచడానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2024లో ఎన్నికల అనంతరం ఇక్కడ నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్, అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికీ 300 కోట్ల పైన ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించాం. పనులు పూర్తయినాయి చాలా వరకు, ఇంకా మిగతా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రోడ్లు, అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అట్లాగే వాటర్ ట్యాంకులు, అట్లాగే స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాల్సు, ఎక్కడ ఏ డివిజన్లో ఏ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసాం. ఇవాళ 57వ డివిజన్లో, ఈ డివిజన్లో ఇప్పటికీ 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంతేకాకుండా ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం ఇప్పుడే 2 కోట్ల రూపాయలు వర్క్ స్థానిక కార్పొరేటరు, మరి నాగవంశీ రాష్ట్ర చైర్మన్ సోదరుడు ఎరుబోతు రమణరావు, అట్లాగే అందరం స్థానిక పెద్దలందరం కూడా కలిపి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఏదైతే గత సంవత్సరం వచ్చిన వరదల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగినా ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ అన్ని రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకా శాశ్వత పరిష్కారం విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 57వ డివిజను బుడమేరుకి ఆనుకొని ఉంది. బుడమేరు ఆనుకొని ఉన్నటువంటి ఈ డివిజన్లో బుడమేరు శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి కానీ ఈ డివిజన్కి కానీ బుడమేరు వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ వెలగలేరు నుంచి డైరెక్ట్గా కృష్ణా కెనాల్లోకి డైవర్ట్ చేసాం. అలాగే గండులు పూడ్చాం. అట్లాగే డైవర్షను చేయటం వల్ల ఇవాళ విజయవాడకి ఎంత బుడమేరు వరద వచ్చినా విజయవాడకు వచ్చే ప్రసక్తి లేకుండా చేయగలిగాం. అట్లాగే విపరీతమైన వర్షాలు, క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. దానివల్ల కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. ఇవాళ కృష్ణానదిలో కానీ పైన ఉన్న డ్యాముల్లో కానీ ఫుల్గా నీళ్లున్నా ఎక్కడ పొలాలు కానీ స్థలాలు కానీ ఊళ్ళు కానీ
నీళ్లు రాకుండా చూసుకోగలిగాం. నిరంతరం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ నగర్ 57వ డివిజన్ నందు మరి గౌరవ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విపు మా అన్నగారు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా మరి 2 కోట్ల రూపాయలు డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 18 నెలల్లో సుమారుగా 12 కోట్ల రూపాయలు ఈ డివిజన్కే కేటాయించి మరి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా ఏర్పడాలన్నదే మా సంకల్పంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంత వాసులకు ఎప్పటి నుండో కలగా మిగిలిపోయినటువంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మరి అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసి పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి ఉన్నటువంటి కనీసం ఒక 30 ఇళ్ళు ఉన్నాయి. వాటికి కూడా శిథిల వ్యవస్థగా ఉన్నాయి. వాటన్నిటికి కూడా పట్టాలు ఇచ్చి ఆ ఇళ్లను తొలగించి కొత్తగా నిర్మించుకోవడం కోసం కూడా ప్రతి ఇంటికి కూడా డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో డ్రోన్ సిటీ, ట్విన్ స్పేస్ సిటీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓర్వకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తామని వెల్లడి. ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీర్ణావస్థలోని ఆలయాలకు పునర్జీవం కల్పించనున్నట్లు వెల్లడి. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.